నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. మహాకుంభమేళకు వెళ్తే మిగిలేది ఆఖరికి చిల్లి గవ్వ కూడా ఉండదు అని అనేసి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడగలిసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళకి ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ దర్శించుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మరి అలాంటప్పుడు ఎందుకని హిందువులకి కూడా ఒక రకంగా ఏవైతే ఈ ఫ్లైట్ టికెట్స్ అనేవి ఉంటాయో వాటికి సంబంధించిన విషయంలో కావచ్చు, మిగిలిన వాటిలో కావచ్చు, ఎందుకని వీటి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు? మాకు కూడా ఎంతో కొంత గవర్నమెంట్ తరపు నుంచి రావాలి కదా అని అన్నట్టుగా ఒకవైపు వాదనలు వినిపిస్తుంటే, మరొక వైపు చూసుకుంటే గనక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవైతే ఎక్స్పెన్సివ్స్ ఉంటాయో నార్మల్ టైంలో కంటే డబల్ కంటే డబల్ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఈ బడ్జెట్లన్నింటినీ కూడా ఒక సామాన్య మానవులు కూడా వెళ్ళి దర్శించుకోవడానికి మాకు సాధ్యం కాదా? అంటే అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, లేకుంటే బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి పనికొస్తుందా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీని గురించి ఆల్రెడీ గురువు గారు వెళ్ళడం జరిగింది, అక్కడ ఉండడం జరిగింది, అక్కడ ఆయన స్టే చేశారు. అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విధంగా ఇవన్నీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు మహాకుంభమేళ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుందాం. మీరు కూడా చూసింది. నమస్కారం గురువు గారు. గురువు గారు, అయితే మీరు వెళ్ళి వచ్చారు, అయితే అక్కడ అసలు పరిస్థితి ఎలా ఉంటుంది? రెండో వచ్చేసి అక్కడ ఎక్స్పెన్సివ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక సామాన్య కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్స్ కావచ్చు, ఇంకా లోయర్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళాలి అన్నా, అక్కడ ఉండాలి అన్నా, దైవ దర్శనాలు చేసుకోవాలి అన్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్లు అనేవి ఉన్నాయి అని అంటున్నారు. దాంతో పాటుగా ముస్లిమ్స్ కి పరంగా చూసుకున్నా కూడా మనకి వాళ్ళ హజ్ యాత్ర అనే దానికి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు మన గవర్నమెంట్ తరపున కూడా వాళ్ళకి ఎంతో కొంత ఇస్తూ పంపిస్తూ ఉంటారు. మరి అదే విధంగా మన హిందువులు కూడా వాటిని కల్పించాలి. హిందువులకి ఎందుకని లేవు? ఇప్పుడు హిందువులు కూడా ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు కూడా తీర్థయాత్రలకి వెళ్ళాలి అనుకుంటారు కదా. మరి గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఎంతో కొంత మాకు కూడా ఆర్థిక సహకారాలు అందించాలి కదా అని అడుగుతున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ కుంభమేళా యాత్ర అనేటటువంటిది విస్తృతమైనటువంటి ప్రచారం ఎక్కువగా చేశారు. 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని చెప్పారు. ఏ మెజర్మెంట్ తో చెప్పారు, దానికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చారు. ఇచ్చేసరికి అక్కడ ప్రభుత్వాలే చేస్తాయి. అలాగా చేంజ్ చేసరికి అయ్యో బాబోయ్, మళ్ళీ 140 సంవత్సరాలు మళ్ళీ మనం బ్రతికుండం, లేకపోతే ఇప్పుడు పోతాం, మనకు మోక్షం రాదు అని చెప్పేసి ఇక బ్యాచ్లు వెళ్ళిపోతున్నారు. కోటాను కోట్ల మంది, రోజుకి 2 కోట్ల మంది. మన మౌని అమావాస్యకి ఏకంగా 5 కోట్ల పైనే జనం. ఈ రకంగా ఆ తర్వాత అంటే రెవెన్యూ వస్తుంది కదా ఈ ట్రావెలింగ్స్ వల్ల. ఇప్పుడు గవర్నమెంట్ టెస్ట్ పెట్టామనుకో, ఒక రైల్వే రిక్రూట్మెంట్ టెస్ట్ పెడితే డైరెక్ట్ హైదరాబాద్లో ఉన్నవాడికి హైదరాబాద్ సెంటర్ వేయం, వరంగల్కి వేస్తాం, వరంగల్లోనే తీసుకొచ్చి హైదరాబాద్కి వేస్తాం. ఇలా కొన్ని ఎగ్జామ్స్కి అలా చేస్తాం. ఎందుకంటే మనకి రెవెన్యూ బస్సులు రిచ్ అవని, ట్రైన్లు రిచ్ రావని, ఇవి ఎలా రావాలో కొన్ని ప్రణాళికలు ఉంటాయి. ఒక్కొక్క వాళ్ళ ఇష్టం అది సెంటర్ వేయడం అనేది. అలాగా ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఈ యొక్క స్టూడెంట్ వెళ్ళి అడగలేడు కదా ఎందుకు నాకు అక్కడ వేసామని. అలాగా వీళ్ళు గవర్నమెంట్ చేసినటువంటి ప్రచారం వల్ల అయ్యా బాబో ఇంకేముందని చెప్పేసి తగిలిపోతున్నారు. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాను, సంవత్సరం పొడుగ్గా ఉంటుంది. ఇప్పుడు 41 రోజులు మాత్రమే కాదు. ఇది ఫిబ్రవరి 13వ నేను వెళ్ళింది ములగడానికి కాదు, వెళ్ళింది గవర్నమెంట్ తరపున వాళ్ళు ఓపెనింగ్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తరపున నేను కూడా వన్ ఆఫ్ ద గెస్ట్గా వెళ్ళాను. కాబట్టి అక్కడ మనకేమవుతుందంటే వెళ్తాం మంచిదే, కానీ ఆ జనం దాంట్లో చాలా ఇబ్బందులు పడి వెళ్లాల్సినటువంటి అవసరం అంత లేదు. కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఇక చాలా మంది మన వీడియోలో పంతులు గారు పాపం చెప్తున్నారు, వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఏంటి, హెలికాప్టర్కి 50,000 రూపాయలు తీసుకుంటున్నారు, కరెక్ట్ అది. తర్వాత ఇక అక్కడ గుడిసేసి ఆ ప్రయాగ్రాజ్ అక్కడ నది ఒడ్డునే మనకి ఆ నది ఇసుక మీద పొలోమనేసి ఉంచారు. అవన్నీ కూడా మనకి బోల్డ్ అంతా ఒక్కొక్క మనిషికి 2,000 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు. డబల్ అంటున్నావు నువ్వు, డబల్ కాదు. అక్కడ డబల్కి అంత దూరం అవసరం లేదు. ఇక్కడ గానగాపురంలోనే పేరుకేమో ఆశ్రమాలు అని పెడతారు. అక్కడ ఏం చేస్తారు, లాడ్జిల్లాగా రూములు రెంట్కి ఇచ్చుకుంటారు. మరి మీరు రోజంతా ఉండదు కదా, పౌర్ణమి రోజున వచ్చేసరికి డబల్ రేట్లు, ఏ ఆశ్రమం అయినా సరే అక్కడ ఇంచుమించు ప్రతిదీ కూడా. కాబట్టి డబల్ రేట్లు వసూలు చేస్తారు. 1,000 రూపాయలు 2,000 రూపాయలు కట్టాల్సిందే మనం. మళ్ళీ అది కూడా 12 గంటల వరకే అనమాట. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ దోపిడీ చేసుకుంటున్నారు. పాప ఆ పంతులు గారు ఎవరో
మరి ఆయన చెప్పేది అక్షర సత్యాలు. అక్కడ కేవలము మనకి ప్రతి వస్తువు ఒక రేట్లు కూడా డబల్. ఆటో వాళ్ళు కూడా డబల్. నేను వెళ్ళాను, నేను అనుభవించాను స్వయంగా. బెనారస్ వెళ్ళినప్పుడు వాడు ఉత్తప్పుడు 10 రూపాయలకి వచ్చే ఆటో వాడు 500 రూపాయలు. ఇక్కడ అక్కడికక్కడే మనకి మనుషుల్ని 12 కిలోమీటర్ల ముందు ఆపేస్తారు. కార్ పార్కింగ్కి 7 గంటల నుంచి 8 గంటల టైం పడుతుంది పెట్టడానికి, తీయడానికి ఒక 2 గంటల టైం పడుతుంది. అక్కడ వరకు ఆటో 12 గంటల వరకు 12 కిలోమీటర్లు ఆపేశారనుకో, అక్కడి నుంచి ఆటోలో వాడికి డబ్బులు ఇచ్చి మళ్ళీ 6 కిలోమీటర్లు రావచ్చు. మళ్ళీ ఇంకోటి పల్లెటూరు పక్క నుంచి వెనక నుంచి తీసుకొచ్చి బైక్ మీద తీసుకొస్తారు. మరి మిగతాది ఓ 2 కిలోమీటర్లు నడిచి రావాలా? ఇవన్నీ అవసరమా? అక్కడ ప్రతి సరుకు కూడా చాలా ఎక్కువ రేట్లు. ఉత్తప్పుడే ప్రయాగ్రాజ్లో దోపిడీ ఎక్కువ. ఆ పంతులు గారు పడవల వాళ్ళు ఏం చేస్తారంటే 100 రూపాయలే మనిషికి అంటారు. మనం ఆశపడి ఎక్కుతాం. ఎక్కితే అక్కడికి వెళ్ళిన తర్వాత పడవ 600 700 లెక్క పెట్టుకుంటాడు. పెట్టుకుని నీళ్ళలోకి తీసుకెళ్ళిన తర్వాత తీయని జబర్దస్త్గా అడుగుతాడు. ఇవ్వకపోతే కనుక నేను వడ్డీకి తీసుకురాడు. వాడు నోరు మూసుకొని మన దగ్గర ఉన్నా లేకపోయినా ఇవ్వాల్సిన పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ పంతులు ఉంటాడు, పిండం పెట్టని పెట్టానంటే మాకు అవసరం లేదని అన్నా సరే వాడు కుదరదు, పెట్టుకోవాల్సిందే. అలాగే ఒక తాడు కట్టి అందులోకి దిగి స్నానం చేయమంటాడు తాడుని పట్టుకొని. మనం దిగినందుకు గాను వచ్చినందుకు గాను మనిషికి 100 రూపాయలు చొప్పున ఇవ్వాలా. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక స్నానం చేసినందుకు ఒక మనిషి దగ్గర ఉత్తి రోజుల్లోనే 1000 రూపాయలు డబ్బులు ఉంటేనే కానీ బయటకు రాలేడాడు. అంటే నిలువు దోపిడీ అలా నేను 20 సార్లు పైన వెళ్ళాను. నేను 20 వెళ్ళంతా ఒక్కొక్కసారి 2 సార్లు. గురుగారు, ఇప్పుడు మీరు నార్మల్ టైంలో వెళ్ళినప్పుడు మీకెంత ఖర్చు అయింది, ఇప్పుడు మహాకుంభమేళా అనే ఈ కార్యక్రమం కోసం వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అయింది, దానికి దీనికి వ్యత్యాసం ఎంత ఎక్కువ ఉంది మీ దగ్గర? మనిషి అప్పుడు వెళ్ళినప్పుడు మనిషికి 1000 రూపాయలు 2000 రూపాయలు మామూలుగా తీసుకుంటారు. మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చేయడానికి పడవంతా వాడు ఇష్టం 1000 రూపాయలు అంటాడు. మళ్ళీ ఆ లోపల పిండాలు పెట్టాలి, ఇవి పెట్టాలి, అవి పెట్టాలని వచ్చిన మిగతా భక్తులు ఉంటారు కదా, 2 SVలు చొప్పున. అలాగే ఇప్పుడు వెళ్ళిన యావరేజ్గా వెళ్ళినటువంటి ప్రతి భక్తుడికి 40,000 రూపాయలు అవుతుంది. అందువల్ల ఒక స్నానం చేయడానికి అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి టికెట్లన్నీ రిజర్వేషన్లు అవన్నీ చూసుకోవాలి మనం. అండ్ ట్రైన్స్ కూడా ఛార్జీలు స్పెషల్ ట్రైన్స్ ఎక్కువ వేస్తారు. అవన్నీ బస్సులు కూడా ప్యాకేజీలో 35,000. అంటే మొత్తం ఓవరాల్గా మేము ముందు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళని మన శిష్యులు ఉన్నారు కాబట్టి మొత్తం ఓవరాల్గా మేము వెళ్ళింది ఢిల్లీకి, తర్వాత మామూలు బెనారస్కి, గయాకి వెళ్ళి, గయా నుంచి క్యాల్కటా వెళ్ళి మధ్యలో ప్రయాగ్రాజ్ ఇవన్నీ చేసుకోవడానికి ఒక్కొక్క మనిషికి అయినటువంటి ఖర్చు ఉత్తిరి కాలంలో 40,000. ఇప్పుడు ఒక్క ప్రయాగ్కి తీసేసుకుంటున్నారు. టోటల్ ఖర్చు ముందు బుక్ చేసుకుంటే 40,000 అయిందనుకో, ఇప్పుడు వీళ్ళకి ఎంత అవుతుంది? ఒకడికే 40,000 అనమాట. కాబట్టి అంతా నిలువ దోపిడీ, అడ్డం దోపిడీ. అది ఎంత అంతానే ఉంది. ఆటో వాడు వస్తాడు, 500 ఇస్తే వస్తా ఉంటాడు. అంటే మన దగ్గర మనం ఒక బడ్జెట్ వేసుకొని వెళ్ళి, సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 ఉంది, నేను 10,000తో వెళ్ళాలంటే జరగదంటారు. ఇంటికి రావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఆటో వాళ్ళంతా 1000 రూపాయలు అంటాడు, తప్పదు. పోలీసు వాళ్ళు వచ్చేసి ఆ ఆటో పోనీ ముందు తీసుకెళ్తానంటాడు, పోలీసు వాడు ఆపేస్తాడు అక్కడ. వాడికి తెలుసు, వెళ్ళి చెప్పినా పోలీసు వాడు ఎక్కడికి వెళ్తారు మీరు, లోపలికి ఇంకెళ్ళడానికి లేదంటాడు. మళ్ళీ వాడు ఇష్టం వచ్చినప్పుడు కారును వదులుతాడు, అట్లా అనమాట. సో అడుగడుగునా కూడా మోసం. కాబట్టి ఈ వెళ్ళి అక్కడ డబ్బులు వదులుచుకుని ఒక స్నానం చేసి రావాలి తప్ప ఏముండదు. అండ్ ఈ 41 రోజులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సంవత్సరం పొడుక్కి చేయొచ్చు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఇలాంటి పుష్కరాలు కొన్ని 100 చూశాను నేను. గంగా యమున సరస్వతి జనాలకు కొత్త ఏమో, నేను ఉండేదే మేము గోదావరి పుష్కరాలు చూసాం, కృష్ణా పుష్కరాలు చూసాం, గంగానది పుష్కరాలు, యమునా నది ఒడ్డున బృందావనంలో ప్రతి సంవత్సరం మేము తీసుకెళ్తాం. ఇదే కాశీకి నేను ఇప్పటికి 20 సంవత్సరాలుగా మొత్తం 100 మంది జనంతో వెళ్తాను నేను. అక్కడంతా కూడా గంగా యమున సరస్వతి మహిమ నాకు తెలుసు. ఉత్తప్పుడు కూడా వెళ్ళి చేయొచ్చు. మధ్యాహ్నం 12 గంటలకి సర్వ దేవతలు ఉంటారు, పుష్కరుడు ఉంటాడు. ఇది కాదని చెప్పేసి దమ్ముంటే ఏ పండితుడైనా సరే చెప్పొచ్చు. ఎందుకంటే మామూలు జనం ఎవరు ఎందుకు ఉంటారండి అని అడుగుతున్నారు. ఎందుకు ఉండరు? శాస్త్రాలు చెప్తుంటే ఉంటాయని చెప్తుంటే నువ్వు ఇలాగెళ్ళి జనాల్లో కొట్టుకుని చావడానిక? డబ్బులన్నీ దోపిడీ చేసుకొని గుండెకి ఎక్కించుకొని రమ్మని ప్రోత్సహిస్తారా మీరు? జనమంతా కూడా ఉందిరా అని నేను చెప్తుంటే పండితుడిని ఒక్క ముల్లపూడి చెప్పేదే కరెక్ట్. మిగతా వాళ్ళు ఎవ్వరు చెప్పినా సరే మీకు 41 రోజులే ఉంటుందని పాపం ఎవరు చెప్పట్లేదు, ఎవరు వెళ్ళమని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ ఈ జనం అలాగా సిగ్నల్స్ గట్టిగా, ఈ పంతుళ్ళంతా గట్టిగా చెప్పకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. మనకేంటి మొహమాటం, ఉన్నది చెప్పాలి. అంతేగాని 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. నువ్వు కొలిచావా? ఏ బేస్తో కొలిచో చెప్తాను, అడుగుతాను నేను. విలాసిటీ చెప్పు నువ్వు ఫస్ట్.
ఇప్పుడు ఇంత చెప్పేటటువంటి పండితులు వీళ్ళందరినీ సైంటిస్టులు, ఇంజనీర్లు అందరిని అడుగుతున్నా, మొత్తం ప్రపంచంలో ఉన్న సైంటిస్టులంతా నాసా రిపోర్ట్లో ప్రకారము ఇదిగో నిర్యాన్ ప్లానెటరీ డిగ్రీస్ ఇస్తున్నాడు, జూపిటర్ యొక్క వెలాసిటీ 1/3/5 అని ఇస్తుంది. దీని యూనిట్స్ చెప్పండి ఫస్ట్ మీరు, తర్వాత 144 సంవత్సరాలు ఏంటో చూద్దాం. ఎందుకు రావట్లేదు మీకు? ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు? నేను అడిగింది విలువ కూడా చెప్పట్లేదు, మ్యాగ్నిట్యూడ్ అడగట్లేదు, యూనిట్ చెప్పండి. ఒక దాని స్పీడ్ km/h, మామూలుగా చిన్నదైతే మీటర్స్/సెకండ్లో వెళ్తున్నాం స్పీడ్ అంటాం, ఒక 100 కిలోమీటర్లో ఒక గంటకి వెళ్తున్నాం అంటాం. ఇలా వాళ్ళు గ్రహం ఇచ్చాడు, ఆ గ్రహము సింహరాశిలో ఉంటే మనం గోదావరి, ఈ వృషభ రాశిలో ఉంటే గంగానది పుష్కరాలు, సింహరాశిలో ఉంటే గోదావరి పుష్కరాలు, కన్యా రాశిలో ఉంటే మనకి ఈ యొక్క కృష్ణా పుష్కరాలు. మరి అది నేను చెప్తుంటే అది చెప్పకుండా 144 సంవత్సరాలకు వచ్చింది, తర్వాత మేము వెళ్ళిపోతాం, మీ సంవత్సరం అంతా ఉంటుందని ఎందుకుంటారండి? సంవత్సరం అంతా ఒకసారే ఉంటుంది, 41 రోజు ఉంటుంది. అరే బాబా, ప్రభుత్వం అప్పుడు ఏర్పాటు చేయలేదు కాబట్టి పాపం మొట్టమొదట 41 రోజులే ఇస్తుంది. తర్వాత మాకు అలవాటు, మాకు గోదావరి పుష్కరాలు మొదట ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు ఉంటుంది. మొదట పుష్కరాలు 11 రోజులు, తర్వాత అంత్య పుష్కరాలు లాస్ట్ 11 days గవర్నమెంట్ సెలబ్రేట్ చేస్తేనే మీకు. తర్వాత డేంజర్ అని చెప్పి, లోతు ఎక్కడో తెలియదు, ఏంటో ఇక్కడ తెలియదు అని చెప్పి గవర్నమెంట్ అలా చెప్పుద్ది. అది చెప్తుంటే ఎందుకండి మీకు తెలిసినట్టు చెప్తున్నారు? ముందు ఇది చెప్పండి ఫస్ట్. వెళ్ళమని ఎంకరేజ్ చేసేవాళ్ళంతా దీని వెలాసిటీ చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను కదా కంప్లీట్గా, ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ ఇది. ఏది మరి? దీనికే ఆన్సర్ లేదు. వెళ్ళిపోతే ఏమొస్తుంది? పుణ్యం వస్తుందా? ఇక్కడ చేసేవన్నీ పాప పనులు. గురువు మాటలు వినరు, గురువు మాటకే పెడర్థాలు పెడతారు. తర్వాత వెళ్ళొద్దరా అని పెద్దవాళ్ళు, అక్కడ వికలాంగులు ఎలాగెళ్తారు, ముసలాళ్ళు ఎలాగెళ్తారు? ఈడ్చుకెళ్ళిపోతున్నారమ్మా, వాళ్ళకు కూడా మోక్షం వస్తుందని. ముసలాళ్ళు